హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇది పార్ట్ 2 ఇన్ అరుణాచలము. ఇంకా మేము మధ్యాహ్నం అయితే భోంచేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని 5కి అలా అయితే గుడికి అయితే స్టార్ట్ అవుతున్నామండి. ఇది సౌత్ గోపురం దగ్గర అయితే రూమ్ తీసుకున్నాము. సౌత్ గోపురం నేమ్ వచ్చి తిరుమంజల్ గోపురం. యాక్చువల్లీ మేము గిరి ప్రదర్శనకి వెళ్ళాలనుకున్నాము, కానీ అమ్మ పాప అయితే దర్శనానికి వెళ్ళారు. జనాలు ఎవరు లేరనేసి అమ్మ మాకైతే ఫోన్ చేసి చెప్పింది. సో అందుకనేసి అయితే గుడి లోపలికి వెళ్తున్నాము. నిజంగా 20 మినిట్స్ లోపలికి వెళ్ళిపోయామన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. తమిళనాడు మనము స్టేట్ ఆఫ్ టెంపుల్స్ అంటాం కదా, నిజంగా అసలు ఆర్కిటెక్చర్ లోపలైతే చాలా బాగుంది. నేను నెక్స్ట్ వీడియోలో గుడి కొంచెం లోపలైతే మీకు చూపిస్తానన్నమాట. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. జనాలు లేకపోవడం వల్ల హారతులు అవన్నీ అయితే బాగా చూసుకున్నాము. ఇంక ఇక్కడైతే ప్రసాదం అయితే చాలా బాగుంది. 10 రూపీస్కి పులిహోర అండ్ బెల్లమన్నం అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉండింది. ఇంకా తన్వికాకి డిన్నర్ అయితే టెంపుల్లోనే పెట్టేశాము. 4 పులిహోరాలు తినేసింది. ఇంకా అమ్మ పాప అయితే కొంచెం సేపు గుళ్ళో కూర్చొని వాళ్ళు వెళ్ళిపోతాము రూమ్కి అన్నారు. ఇంకా నేను విష్ణు అయితే రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము అనేసి అమ్మకి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాము. సో ఇంకైతే రాజగోపురం దగ్గరికి నేను విష్ణు అయితే వచ్చాము. ఇక్కడ కర్పూరం వెలిగించి దేవుడిని ముక్కొని గిరి ప్రదర్శన చేద్దామనేసి అయితే అనుకున్నాము, కానీ ఇక్కడ అందరూ తోసేస్తున్నారు. సో అక్కడ వేరే ఆమె వచ్చి లోపల నందీశ్వరం దగ్గర పెట్టండి, అందరు అక్కడ పెడుతున్నారంటే ఇంకా నేను విష్ణు అయితే లోపలికి వెళ్తున్నాము. యాక్చువల్లీ నేను పోయిన ఇయర్ పౌర్ణమి రోజు వచ్చాము అరుణాచలానికి, కానీ అప్పుడు పాప జస్ట్ 8 మంత్సే అనమాట. అందుకనేసి నేను పాప అయితే రూమ్లోనే ఉన్నాము. గిరి ప్రదర్శనకి ఇంకా అందరూ వెళ్ళారు. మార్నింగ్ దేవుని దర్శనం కోసం ఒక్కటే అయితే వచ్చాను నేను. నిజంగా పౌర్ణమి రోజు అయితే అరుణాచలంకి చాలా మంది వస్తారు. జనాలు అయితే కిటకిట ఉన్నారు. అప్పుడు నేను టెంపుల్ని ఇంత క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయలేదు. మనకి అంత ఛాన్స్ కూడా ఉండదన్నమాట. సో క్యూ లైన్లో వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు జనాలు లేరు కదా, అసలు లోపలైతే చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్. ఎన్ని చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయో, సుబ్రహ్మణ్యం స్వామివి, వినాయకుంది, అమ్మవారి తల్లివి, చాలా అంటే చాలా ఉన్నాయి టెంపుల్స్. సో ఇక్కడైతే నేనైతే కర్పూరం అయితే పెట్టేసి నందీశ్వరిని ముక్కున్నాను. ఇంకా మనమైతే ఏదైనా సంకల్పం కోరుకొని గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తే మంచిదని చెప్పారు. సో ఇంకైతే బయటికి వచ్చేసాము. రాజగోపురం నుంచి ఇంకైతే స్టార్ట్ చేస్తున్నాము. మేము కరెక్ట్గా టైం అయితే 8:30 అయ్యింది. ఇంకా ఎంతసేపు అవుతుందో చూడాలి. నెక్స్ట్ వీడియోలో గిరి ప్రదర్శన గురించి చూపిస్తాను. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.